సెప్టెంబర్ 3వ వారం 2024లో హైడ్రా ఇక్కడ ఆక్రమణను దాదాపు 16 ఆక్రమణలను తొలగించి ఇక్కడ అప్పుడు పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ కూడా ఉండింది సార్ ఆ టైంలో. ఆ తర్వాత ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడైతే కనుక హైడ్రా ఆక్రమణలు తొలగించిందో అక్కడ మనం చెరువులని పునర్నిర్మాణం చేసి జనాలకి మనం ఎందుకు ఆక్రమణలు తొలగించామనేది చేసి చూపిద్దామని చెప్పి వారి ఆదేశాల మీదకి హైడ్రా మొదటి విడత ఒక 6 చెరువులు టేకప్ చేయడం జరిగింది. అందులో ఈ కుక్కట్పల్లి నల్ల చెరువు కూడా ఇది ఒక చెరువు తీసుకోవడం జరిగింది సార్. ఇది ఒరిజినల్గా 14 ఎకరాలు ఉన్న చెరువుని ఇప్పుడు దాదాపు మనం 30 ఎకరాలు చేయడం జరిగింది. ఒక 20 కోట్ల దాకా దీని మీద వెచ్చించడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాకు, సైకిల్ ట్రాకు అండ్ ఇంతే కాకుండా 8 ఇన్లెట్లు, అంటే ఈ చుట్టూ వరద ఎక్కడొచ్చినా కానీ కూడా ఈ కాలనీలు, ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు మునక్కుండా ఇన్లెట్ల ద్వారా వర్షపు నీళ్లు వెంటనే చెరువులోకి చేరేటటువంటి విధంగా అండ్ దీనికి అవుట్లెట్స్ కూడా దాన్ని కూడా ప్లాన్ చేసి అండ్ ఇంతే కాకుండా ఇక్కడ స్థానికుల నుంచి ఉన్నటువంటి రిక్వెస్ట్ సార్, ఇక్కడ ఒక షటిల్ ఆడిటోరియం కావాలని ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంతో పాటు ఇక్కడ ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ కూడా మనం నిన్న బొమ్రుక్ దోలాలు ఎలా అయితే చేసామో అట్లాంటి మంచి ఎక్విప్మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాం సార్. సో ఇక్కడ పబ్లిక్ కూడా చాలా యాక్టివ్గా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా యాక్చువల్గా అసలు మనకు చెప్పాలంటే కనుక నవంబర్ కార్తీక మాసం ఈ చెరువు పనులు జరుగుతున్న క్రమంలో ఇక్కడ కార్తీక మాసం అందరూ ఇక్కడ వనభోజనాలు చేసుకోవడం అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉండింది సార్. సో ఇది మనకి చెరువు పనులు జరుగుతున్న క్రమంలోనే వేలాది మంది ఈ చెరువును ఉపయోగించుకోవటం, రోజు వాకింగ్కి రావటం, మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు వాకింగ్ చేయటం, పిల్లలు ఆడుకోవటం, బ్యాట్లు లేకపోతే క్రికెట్ బ్యాట్లు, షటిల్ బ్యాట్లు పట్టుకొని ఇక్కడ ఆడుకోవటం, అంటే ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ వాతావరణం, ఇక్కడ ఒక పార్కు వాతావరణం, ఒక చెరువు వాతావరణం అన్నీ కలిపి ఇక్కడ ఈ నల్ల చెరువు కుకట్పల్లి అనేది ఇది తయారైంది సార్. అండ్ ఇప్పుడు హైడ్రా ఇంకా కుకట్పల్లి, శేర్లింగంపల్లి, ఈ సైబరాబాద్ ప్రాంతంలో ఇంకా మీరు ఇచ్చిన ఆదేశాల మీదకి ఇంకా కొన్ని చెరువులు డెవలప్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ ఇక్కడ ఐడియల్ కుకట్పల్లి అక్కడ ఆ చెరువు, కాముని చెరువు అండ్ ఇంతే కాకుండా మనకి ఇక్కడ దగ్గరలో ఈ నిజాంపేటలో ఉన్న అంబేర్ చెరువు అండ్ అట్లానే గంగారాం చెరువు, ఇట్లా పలు చెరువులు కూడా మనం ఇక్కడ త్వరలో టేకప్ చేస్తున్నాం సార్. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు హైడ్రా చేసినటువంటి కూల్చివేతలు ఇప్పుడు ఇక్కడ నిర్మాణంగా ఈ చెరువు మనం చూస్తున్నాం ఎంత అద్భుతంగా వచ్చిందనేది. దీనికి చాలా కృషి, అంటే దాదాపు మనం ఎంతో మా లీగల్ టీం కానివ్వండి, అందరు అధికారులు లేకపోతే మా కన్సల్టెంట్, విమోస్ కన్సల్టెంటు అందరూ కూడా దీనికి కాంట్రాక్టరు ప్రతి వాళ్ళు కష్టపడి దీంట్లో ఒక ప్యాషన్ తోటి, సారీ చెప్తుంటారు సీఎం గారు, ఒక ప్యాషన్ తోటి మనం చేసి చూపించాలన్నారు. దీంట్లో ప్రాణం బట్టి అందరూ కూడా పనిచేశారు సార్. పనిచేసి ఈ చెరువు ఇట్లా రూపకల్పన చేయడంలో అందరి సహకారం, ఇక్కడ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడంతో ఈ చెరువు ఇలా నిర్మాణం చేయగలిగాం సార్. సో ఇది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇది అవ్వటం కూడా మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవాలనేది నా విధానం. అభివృద్ధి వేదికల మీద రాజకీయాలు చర్చించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈనాడు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, హైడ్రా ప్రారంభించినప్పుడు, హైడ్రా పనులు కొనసాగిస్తున్నప్పుడు చాలామంది చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఆలోచనలో, నా సంకల్పంలో నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి వాటన్నిటి విమర్శలను మౌనంగా సహనంతోనే నేను వాటిని భరించిన. ఈనాడు హైడ్రా కమిషనర్ గారు, ఇతర అధికారులు ఈ నల్ల చెరువును చేసిన అభివృద్ధిని చూసిన తర్వాత ఇక్కడున్న వేలాది మంది వాళ్ళ మొహాలలో ఆనందం చూస్తే నాకు పడ్డ తిట్లు నాకు ఆశీర్వాదం కిందనే నేను భావిస్తున్నా, దాటిని తిట్లుగా నేను చూడడం లేదు. మిత్రులారా, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా మన ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం కళ్ళు మూసి తెరిచే లోపల వేల మంది లక్షలైనరు. ఇవాళ లక్షల జనాభా 1.34 లక్షలకు పెరిగిపోయింది అనంటే ఈ మహానగరం ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నది. ఈరోజు
లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నివసించడానికి స్థలం లేకనో అవకాశం ఉన్న దగ్గర చిన్న చిన్న గుడిసెలు వేసుకోనో లేకపోతే వాళ్ళ ఆదాయంలో 1-2 గదులు నిర్మించుకోనో ప్రభుత్వ స్థలాలలో లేకపోతే చెరువుల్లో నిర్మాణం చేసుకొని ఉండొచ్చు. కానీ అనధికారికంగా అలా కట్టుకున్న వాటిని తొలగించినప్పుడు కొంతమంది పేదలకు నష్టం జరిగి ఉండొచ్చు, ఇంకొంతమంది పేదలకు దుఃఖం కలిగి ఉండొచ్చు. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా మిత్రుల అరికపూడి గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా, ఈ విధంగా ఎవరైనా నిర్వాసితులు జరిగితే వాళ్ళు ఏవైనా నివాస స్థలం కోల్పోతే వాళ్లకు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను తీసిపెట్టినా నిజమైన అర్హులైన పేదలుంటే వాళ్లకు నివసించడానికి అవసరమైన వసతిని కల్పిద్దాము. మీరు వాటికి సంబంధించిన వివరాలు సేకరించండి. ఏ పేదవాడిని ఇబ్బంది చేయడం, ఏ పేదవాడి ఇల్లు కూలగొట్టడం మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. కానీ బస్తీలలో కాలనీలలో మనం నివసించే ప్రాంతాలలో ఈరోజు నీళ్లు నిలిచే ప్రాంతాన్ని మనం ఆక్రమించుకుంటే, చెరువులలో మనం అక్రమ నిర్మాణాలు చేపడితే చిన్న వర్షం వచ్చినా ఆ నీళ్లు మన కాలనీలోకి మన ఇళ్లలోకి వచ్చి జీవితకాలం కష్టపడిన మన సొమ్మంతా తినడానికి బియ్యం నుంచి చదువుకున్న పిల్లల సర్టిఫికెట్లతో పాటు మన బట్టలు, మన సర్టిఫికెట్లు, మన టీవీలు, మన ఫ్రిడ్జులు, చివరికి మనం కప్పుకునే దుప్పట్ల నుంచి మంచాల వరకు నీళ్ళల్లో ఈరోజు తడిసిపోతున్నాయి. వరదలు వచ్చినప్పుడు నేను ఇక్కడికి వచ్చిన నడుముల లోతు నీళ్ళల్లో నిజాంపేట ఈ ప్రాంతంలో ఎక్కడైతే వరదలు వచ్చి కాలనీలు మునిగిపోయినాయో ఈ ప్రాంతంలో నేను వచ్చి తిరిగి చూసిన. ఆ రోజు నేను చూసింది నీళ్లు ఎక్కడైతే ఉంటాయో నీళ్ళ నివాస ప్రాంతాన్ని మనం ఆక్రమించుకుంటున్నాం. నీళ్లు వెళ్ళడానికి, నీళ్లు నిలవడానికి స్థలం లేకపోవడం వల్ల ఆ నీళ్లు మన ఇళ్లలోకి, మన కాలనీల్లోకి, మన వీధుల్లోకి వస్తున్నాయి. అందుకే ఈరోజు కొద్దిమందికి కష్టమో నష్టమో వచ్చినా, కొంతమంది బాధపడినా ఈరోజు ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని మనము తీసుకున్నాము. ఈరోజు చెరువులు నాలను ఆక్రమించుకున్న పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా సూచన ఒక్కటే, మీకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉన్నది, మీరు సహకరించండి. ఇట్లా ఆహ్లాదకరమైన వాతావరణంలో చెరువులను మనం పునరుద్ధరించుకుంటే మన సంస్కృతి, మన హైదరాబాదు ఒక గొప్ప నగరంగా రాణిస్తుంది. మనం బతుకమ్మ పండుగలు చేసుకోవడమే కాదు, సాయంత్రం పూట కుటుంబ సభ్యులతోని మనం వాకింగ్ చేసుకోవడానికి కానీ ఈ లేక్ల ఒడ్డునే ఈరోజు మనము స్టాల్స్ పెట్టడానికి స్వయం సహాయక సంఘాలకు షాపులు ఇవ్వమని చెప్తున్నా. కుటుంబాలు సాయంత్రము ఈ వాకింగ్కి వచ్చిన సమయంలో పాలు కొనుక్కోవాలనుకున్నా, కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుక్కోవాలనుకుంటే కూడా ఇక్కడ అందుబాటులో పెట్టండి.